వీటిలో చేరితే మన అందరం కూడా అక్కడ ఉండే బ్రాంచెస్ ఏముంటాయో తెలుసా మీకు? ఇవి కాకుండా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసీ ఉంటుంది, మీకు తెలుసు. ఈసీ ఎలక్ట్రానిక్స్, త్రిబుల్ అని ఉంటుంది అంటే ఎలక్ట్రికల్స్, సివిల్ అని ఉంటుంది, మెకానికల్ అని ఉంటుంది. ఇవన్నీ ట్రెడిషనల్గా ఉండేటటువంటి బ్రాంచెస్. ఇవి కాకుండా మీకు ఇప్పుడు మొత్తం విషయాలు చెప్పుకోవాలి, ఈ జాగ్రత్తగా వినాలి. స్పేస్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, ఇది ఒక గొప్ప కోర్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళొచ్చు. అంటే ఎంపీసీఏ చదవాలి, ఐఐటి ఎగ్జామే రాయాలి. కోర్సెస్ స్పేస్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ స్పేస్ టెక్నాలజీ అంటారు. చాలా తక్కువ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉందండి. కేరళలో త్రివేంద్రం అనే ఊరు, ఏంటి ఆ ఊరి పేరు? త్రివేంద్రం. త్రివేంద్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో స్పేస్ టెక్నాలజీ. మా స్పేస్ టెక్నాలజీ అంటే అర్థమైందా మీకు? ఏంటి స్పేస్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. అంతరిక్షం. ఇప్పుడు మనకి ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం కానీ అనేక ప్రభుత్వాలు స్పేస్లోకి ర్యాకెట్స్ని పంపుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫోన్లు పనిచేస్తున్నాయి, లేకపోతే మనకి టీవీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ స్పేస్ టెక్నాలజీ వల్లే మనకు వస్తుంది. అంతరిక్షంలో పంపినటువంటి ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉంటాయి, వాటి వల్ల మాత్రమే మనకు వస్తుంది. ఆ స్పేస్ టెక్నాలజీలో కనుక బీటెక్ కనుక చదివినట్లయితే ఇండియాలో ఇస్రో అనే ఒక సంస్థ ఉంది. ఏంటి ఆ సంస్థ పేరు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. చాలా పెద్ద సంస్థ, చాలా ర్యాకెట్స్ ప్రయోగిస్తా ఉంది. ఉదాహరణకి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ నుండి వెళ్ళి చూడవచ్చు. మీరు నెల్లూరు జిల్లాలో